పాకిస్తాన్‌కి పెద్ద బలము వాళ్ళ తీవ్రవాద సంస్థలే. బలహీనత అదే తీవ్రవాద సంస్థలు. మొన్న మధ్యన బైడెన్ వచ్చిన తర్వాతన పాకిస్తాన్ మీద నిషేధం ఎత్తేసారు. క్రిందటిసారి ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు భారతదేశం ట్రంప్ మీద ఒత్తిడి తెచ్చి దాన్ని పాకిస్తాన్‌ని తీసుకొచ్చి ఐక్యరాజ్య సమితికి సంబంధించిన భద్రతా మండలి అనుబంధంగా ఒక ఎఫ్ఏటిఎఫ్ అనేది పెట్టించి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అని తీవ్రవాద కార్యకలాపాలు చేసే వాళ్ళ మీదన మనం ఆర్థిక ఆంక్షలు పెడితే కానీ కంట్రోల్ కాదని చెప్పడం, దానికి అనుగుణంగా ప్రిపేర్ చేయడం, ఆ ఎఫ్ఏటిఎఫ్ గ్రే లిస్ట్లో పాకిస్తాన్ పెట్టడం. ఆ 4 సంవత్సరాలు పాకిస్తాన్‌కి 10 పైసలు అప్పు దొరకలేదు. విలవిల్లాడిపోయినటువంటి పాకిస్తాన్‌కి బైడెన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిస్ట్రిక్షన్స్ ఎత్తేసేసి, దాని మీద నిషేధం ఎత్తేసేసి, తీవ్రవాద కార్యకలాపాలు చేస్తున్నా సరే ఏమీ చెయ్యట్లేదని కళ్ళు మూసుకుని పిల్లి పాలు తాగినట్టుగా ఏమీ లేదన్నట్టు నటిస్తూ వాళ్ళకి ఐఎంఎఫ్ వీళ్ళ డబ్బులు ఇప్పించే ప్రయత్నం చేశారు. దాంతో ఎఫ్ఏటిఎఫ్లో మళ్ళీ మనం రైట్ చేసేటప్పటికి ఎఫ్ఏటిఎఫ్ వాళ్ళకి నోటీసులు ఇచ్చింది, మీరు ఏ కార్యకలాపాలు పాల్గొనడానికి వీల్లేదని. దానికి అనుగుణంగా చేస్తామది. కానీ ఇప్పుడు ఏదైతే జైషే మహమ్మద్ మహిళా విభాగం తాజాగా అనౌన్స్ చేసింది, మొన్న ఢిల్లీ ఎర్రకోట మీద దాడి పాత్ర మాదే అని. భారతదేశం తెలివిగా ఏం చేసింది, దీన్ని తీసుకెళ్లి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో పెట్టి, దీంతో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి పాకిస్తాన్కి నోటీస్ ఇచ్చింది. ఇట్లా మీ దేశపు జైషే మహమ్మద్ అనేది మీరు స్వచ్ఛంద సంస్థ అని ముసుగులో చెప్తున్నారు, దాని మహిళా సంస్థ ఇట్లా పేరు చెప్పి జైషే మహమ్మద్ మా మహిళా విభాగంతో ఎర్రకోట మీద దాడి అని చెప్పించింది. ఇట్లాంటి సంస్థ ఎట్లా ఈ పాయింట్ రేపు పొద్దున ఎఫ్ఏటిఎఫ్లో మెన్షన్ చేసి ఇప్పుడు వాళ్ళకి అప్పులు పుట్టకుండా అయ్యే పరిస్థితి. తద్వారా పాకిస్తాన్లో ఉన్న తీవ్రవాద సంస్థల యాక్టివిటీ ఇప్పుడు పాకిస్తాన్కి ఆర్థిక సంక్షోభం సృష్టించి పెడుతున్నాయి.